ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ఆరంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. ఇలా సైన్యములకు అధిపతి యెహోవా ఈ రీతిగా సెలవిస్తున్నాడు. నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని అంటున్నాడు. అయితే పిల్లరా, ఎప్పుడు ఆయన ఈ విధమైనటువంటి దీవెనలు మనకు అనుగ్రహిస్తాడంటే, మనము ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేటప్పుడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. కనుక వారు అలాగూ వేగ చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయి. ఇలా ఇక్కడ ప్రభువు చెప్పినట్లుగా వారు చేయడం వలన విస్తారమైన చేపలు వారు పట్టగలిగారు. కాబట్టి మనము దేవుని ఆజ్ఞలు, కట్టడల ప్రకారంగా మనము అనుసరించి జీవించేటప్పుడు తప్పకుండా పట్టజాలంత విస్తారముగా ఆయన దీవెనలు మన మీద కురిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.